సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఇప్పుడు నేను చెప్పబోయే రూమర్ అప్డేట్ దీన్ని మీరు కొంచెం క్లియర్గా వినండి. ఎందుకంటే ఎవరెవరు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చూడాలనుకున్నారు అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ ఈ మ్యాచ్ టీజ్ అయింది. లాస్ట్ ఇయర్ ద రాక్ వచ్చిండు, ఛాలెంజ్ బి చేసిండు రోమన్ రైన్స్కి, అంత బాగానే ఉండే. కానీ క్రై బేబీస్ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా. ఇప్పుడు కొంతమంది ఫీల్ అయిపోతారు ఏందన్నా క్రై బేబీస్ అంటున్నాం అని, బట్ ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. ఎవరి వల్ల లాస్ట్ ఇయర్ సర్వనాశనం అయింది రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అంటే దాని వెనకాల ఒకటే ఒక ఆన్సర్, అది ఏంటంటే కోడీ క్రై బేబీస్ వల్ల. అండ్ ఇదే నిజం బాస్. ఇప్పుడు నేను కొంతమంది ఫీల్ అవుతారని నేను అనుకొని మాట్లాడితే ఇక మనం ఛానల్ నడపలేము. అంటే ఇప్పుడు మనం నిజమే మాట్లాడాలి. ఈ ఛానల్ మనము ఓపెన్ చేసిందే మీ అందరి ముందు, ఏది లేకున్నా మొత్తం క్లియర్ కట్ పెట్టడానికే, మీకు మొత్తం ఇన్ఫార్మ్ చేయనికే, డబ్ల్యూడబ్ల్యూ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయనికే. అలాంటి నేను ఫ్యాక్ట్ చెప్పడానికి, నిజం చెప్పడానికి నేను ఒకవేళ భయపడ్డాను అనుకో చాలా కష్టం ఇక. సో కొంత ఫీల్ అవుతారని ఏదో నేను ఎంకలు అడుగు పెడితే చాలా కష్టం అయిపోతుంది. సో ఫ్యాక్ట్ ఏంది, లాస్ట్ ఇయర్ కోడీ క్రై బేబీస్ వల్ల మొత్తం సర్వనాశనం అయింది, ఇదే నిజం, అది అందరికీ తెలుసు. బట్ బాస్ చాలామంది దాని తర్వాత ఏమనుకున్నారంటే ఇక రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఇక జరగదు, ఇక కష్టమే, ఇక చాలా 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 కష్టం అనుకున్నారు. బట్ ఇప్పుడు ఫైనలీ మనకి ఫ్యూచర్లో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్, ఎస్ మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వర్సెస్ ది ఫైనల్ బాస్ మ్యాచ్ మనకి ఇన్ ఫ్యూచర్లో 100% చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే బాస్ ఫైనలీ ఒక చాలా పెద్ద అనౌన్స్మెంట్ కాబోతుంది ఈరోజు నైట్. ద గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా క్లియర్లీ చెప్పేసినారు వాళ్ళు, అంటే యూట్యూబ్ ఛానల్ పైన ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అండ్ అనౌన్స్మెంట్ వల్ల మొత్తం గేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇది ఏ అనౌన్స్మెంట్ అంటే సౌదీ అరేబియాలో రస్సెల్ మేనియా, ఎస్ బాస్, సౌదీ అరేబియాలో రస్సెల్ మేనియా జరుగుతుందని ఈ అనౌన్స్మెంట్ ఈరోజు నైటే అఫీషియల్ అయినా కావచ్చు. అండ్ ఒకవేళ గేమ్ ట్రిపుల్ హెచ్ ఈ అనౌన్స్మెంట్ చేయకుండా ఇంకో వేరే అనౌన్స్మెంట్ చేసినా పర్లేదు, అది మీకు తెలుసు, చాలా బాగా తెలుసు. నేను ఇప్పటి నుంచి కాదు, ఏదో నిన్నటి నుంచి న్యూస్ వస్తుందని కాదు, మన ఛానల్లో ఎవరెవరు యాక్టివ్ ఉంటారో, ఎవరెవరు చాలా సంవత్సరాల నుంచి మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి చాలా బాగా తెలుసు డార్లింగ్. అండ్ అది ఏంటంటే నేను మీ అందరికీ ముందే చెప్పినాను, ఎప్పుడో రస్సెల్ మేనియా సౌదీ అరేబియాలో జరగచ్చు. సౌదీ అరేబియా వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, చాలా టైం నుంచి వాళ్ళ కంట్రీలో రస్సెల్ మేనియా కావాలి, మాకు రస్సెల్ మేనియా సౌదీ అరేబియాలో కావాలని ఇప్పటి నుంచి కాదు బాస్, చాలా టైం నుంచి ఇలా అంటే అలా డిమాండ్ ఇది. అండ్ ఫైనల్ ఇప్పుడు ఒక రూమర్ చాలా దబ్బాయించి వస్తుంది. అండ్ అది ఏంటంటే రస్సెల్ మేనియా 43, ఎస్ బాస్, రస్సెల్ మేనియా 43 సౌదీ అరేబియాలో జరుగుతుందని ఇలాంటి రూమర్ మాత్రం మనకి చాలా అంటే చాలా దబ్బాయించి వస్తుంది. జస్ట్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిపోయింది అనుకో, ఇక దాని తర్వాత మన అందరి కోసం అయితే ఇది నిజంగా ఒక సాలిడ్ గుడ్ న్యూస్ అయిపోతుంది. ఇప్పుడు సౌదీ అరేబియాలో జరిగితే మన కోసం ఎందుకు గుడ్ న్యూస్ అంటే ఒక్కటి మీరు క్లియర్లీ గుర్తుపెట్టుకోండి, సౌదీ అరేబియా వాళ్ళు ఏంటంటే డబ్బులు పైసా లెక్క లేకుండా పడేస్తారు, లెక్క లేకుండా ఇంత అంత అని కాదు. ఇప్పుడు ఒక వస్తువు ఇంతలో వస్తే అంతలో వస్తుంది అని కాదు, నీకు ఎంత కావాలి అని అడుగుతారు వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూకి. మాకు ఈ మ్యాచ్ కావాలి, మాకు స్టోన్ కోల్డ్ కావాలి, మాకు ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ కావాలి, మాకు షాన్ మైకల్స్ కావాలి, మాకు ద రాక్ కావాలంటారు వాళ్ళు. అండ్ ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ వీళ్ళందరూ టీక్యూ ఏం చేస్తారు, ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద లెజెండ్స్ కావాలంటే వాళ్ళు డబ్బులు బి ఆ లెవెల్లో అడుగుతారంటే ఎంత, మీకు ఎంత డబ్బులు కావాలన్నా సరే మేము ఇస్తామని చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాస్, ఇది ఏదో గాలి మాటలు కాదు, ఏదో ఇష్టం వచ్చినట్టు ఏం వాగడం లేదు ఇక్కడ, ఫ్యాక్ట్ చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. ఒక్కొక్క మ్యాచ్ కోసం వాళ్ళు అంటే ఒకప్పుడు టైసన్ ఫ్యూరీకి అయితే వాళ్ళు $10 million ప్లస్ ఇచ్చినారు జస్ట్ ఒక్క మ్యాచ్ కోసం. $10 million మీకు అర్థమవుతుందా, జస్ట్ ఒక మ్యాచ్ కోసం. సో ఇప్పుడు మీరే ఆలోచించారంటే ఒక సూపర్ స్టార్ది ఒక సంవత్సరం శాలరీ ఉంటుంది అంతా. ఇప్పుడు రోమన్ రైన్స్ శాలరీ ఎక్కువ ఉంటుంది, బ్రాక్ది ఉంటుంది, కానీ మిగతా సూపర్ స్టార్స్కి 4 million, 5 million, 6 million, $7 million ఉంటుంది సంవత్సరానికి. అది సంవత్సరం మొత్తం కష్టపడితే
అలాంటి సౌదీ అరేబియాలో జస్ట్ ఒక్క మ్యాచ్ కోసం వాళ్ళు 10 మిలియన్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. సో అందుకనే చాలా ఓపెన్లీ చెప్తున్నాను, ఫ్యాక్ట్ చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే సౌదీ అరేబియాలో రెసల్మేనియా అఫీషియల్ అయితే మాత్రము మీరు ఏ డ్రీమ్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అదే డ్రీమ్ మ్యాచ్. ఏదో ఒక్క డ్రీమ్ మ్యాచ్ కాదు, చాలా డ్రీమ్ మ్యాచెస్ మనకి చూడడానికి దొరకవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఓన్లీ మన కోసం డ్రీమ్ మ్యాచ్ అనుకుంటున్నారా? ఇది చాలా మంది కోసం డ్రీమ్ మ్యాచ్ బాస్. లాస్ట్ ఇయర్ అంటే కోడి క్రై బేబీ సర్వనాశనం చేసినారు, బట్ ఇప్పుడు వాళ్ళే తడపాయిస్తున్నారు ఈ మ్యాచ్ కోసం, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కోసం. అండ్ సౌదీ అరేబియాలో రెసల్మేనియా అఫీషియల్ అయితే మాత్రం ఇక మీరు ఒక్కటి రాసి పెట్టుకోండి, సౌదీ అరేబియాలో కాకపోయే రెసల్మేనియాలోనే మనకి రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు మీ మనసులో చిన్న క్వశ్చన్, చిన్న డౌట్ రావచ్చు, అంటే ద రాక్ అయితే బక్కగా అయిపోయింది కదా, స్లిమ్ అయిపోయిండు, మొత్తం వెయిట్ లాస్ చేసిండు, సో ఇప్పుడు ఎట్లా అని. సో చూడండి, రెసల్మేనియా మనము 43 గురించి మాట్లాడబోతున్నాం, ఇంకా టైం ఉంది. అండ్ ఒకసారి మీరే ఆలోచించండి, ఇప్పుడు ఒక మనిషి మీకు అంటే ద రాక్ మీకు లాస్ట్ టైం ఎప్పుడు కనిపించింది మన డబ్ల్యూడబ్ల్యూలో? మా అంటే 6-7 నెలల ముందే కనిపించిండు. అంటే 6-7 నెలల్లో ఒక మనిషి 27 కేజీల వెయిట్ డ్రాప్ చేసి అంటే వెయిట్ లాస్ చేసిండు. అలాంటిది ఇంకొక 6-7 నెలల్లో లేదంటే ఇంకో సంవత్సరంలో మళ్ళొకసారి పాత వెయిట్కి రాలేడా? మళ్ళొకసారి ద రాక్ ఆ లెవెల్ ఫిజిక్లో రాలేడా? అంటే మేము డబ్బులు తక్కువనే ఉంది ద రాక్ దగ్గర, అంటే డైట్ కోసం డబ్బులు లేదురా బాబు అని చెప్పనీకి ద రాక్ అక్కడ. సో అందుకనే మీరు బేఫికర్ ఉండండి డార్లింగ్, ఇన్ ఫ్యూచర్లో ఈ మ్యాచ్ జరుగుతుంది, ఇది మాత్రం కన్ఫామ్. సో మీరు హోప్ ఫర్ ద బెస్ట్. రెసల్మేనియా సౌదీ అరేబియాలో అఫీషియల్ అయింది అనుకోండి, రెసల్మేనియా 43. ఇది నిజంగా మన కోసం గుడ్ న్యూస్, ఎందుకంటే రెసల్మేనియా నైట్లో వస్తుంది. సో మనము రెసల్మేనియా 43 నైట్లో బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేసి మరి చేయొచ్చు, మనందరం కలిసి చూడొచ్చు. సరే కలిసి చూసినా చూడకపోయినా ఇప్పుడు నైట్లో వస్తుంది దాని మాటనే వేరే కదా బాస్. అది స్పెషల్లీ రెసల్మేనియా లాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్ మనం మన ఇంట్లో కూర్చొని చూసుకున్నా, అంటే ఇప్పుడు ఓవర్ అంటే బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేసినా చేయకపోయినా మనం ఇంట్లో చూసుకున్నా నైట్లో వస్తే దాని మాటనే వేరే కదా బాస్. ఫ్రెండ్స్తో కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు, దాని మజానే వేరే ఉంటుంది. ఎందుకంటే అది రెసల్మేనియా అంటే డబ్ల్యూడబ్ల్యూలో ఒక వరల్డ్ కప్ లాంటిది అనమాట. రెసల్మేనియా అంటే ఒక పెద్ద పండుగ లాంటిది అనమాట రెస్లర్స్ కోసం, రెస్లింగ్ ఫ్యాన్స్ కోసం. అలాంటి రెసల్మేనియా సౌదీ అరేబియాలో జరుగుతుంది. అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ఏ ఫ్యాన్స్ అయితే ఈ రూమర్ వచ్చినప్పటి నుంచి యూఎస్ఏ ఫ్యాన్స్కి అయితే చాలా పిచ్చి కోపం వస్తుంది. ఎందుకంటే మరి ఎంత కింద పడతావు ట్రిపుల్ హెచ్, మరి ఎంత కింద పడతారు ఈ టీకేఓ వాళ్ళు డబ్బుల కోసం, మరి వీళ్ళు అంటే రెసల్మేనియా లాంటి షోకి వాళ్ళ కంట్రీ నుంచి బయటికి తీసుకెళ్తున్నారు, అంటే సౌదీ అరేబియా తీసుకెళ్తున్నారు రెసల్మేనియాకి, ఇదేందని చాలామంది యూఎస్ఏ ఫ్యాన్స్ బాధపడుతున్నారు ఓపెన్లీ చెప్పాలంటే. కానీ ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు అంటే కొంతమంది సెల్ఫిష్ అంటున్నారు వేరే కంట్రీ ఫ్యాన్స్, అంటే ఓన్లీ మీ కంట్రీలోనే జరగాల రెసల్మేనియా. ఇప్పుడు రెస్లింగ్ అందరు చూస్తున్నారు, ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు రెస్లింగ్ చూస్తున్నారు, డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. అలాంటిది ఓన్లీ రెసల్మేనియా ఆ కంట్రీలోనే జరిగితే ఇది ఎక్కడి వరకు కరెక్ట్? ఇది వేరే కంట్రీ ఫ్యాన్స్తో అన్యాయము అని ఈ టైప్లో కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో మస్తు రచ్చ జరుగుతుంది ఓపెన్లీ చెప్పాలంటే ఈ న్యూస్, ఈ రూమర్ వచ్చినప్పటి నుంచి. అండ్ ఇప్పుడు రెసల్మేనియా 43 ఎందుకంటే రెసల్మేనియా 43 టైంలో అంటే 2027లో సౌదీ అరేబియాకి 300 సంవత్సరాలు అంటే 300 యానివర్సరీ ఉంటాయంట. సో అందుకని వాళ్ళు చాలా స్పెషల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకని 2027లో రెసల్మేనియా 43 వాళ్ళు సౌదీ అరేబియాలో డిమాండ్ చేస్తున్నారు. అంటే ముందే చెప్పినాను, పైసల విషయంలో డబ్బుల విషయంలో మాత్రము బార్గింగ్ గిరిగి ఏమి ఉండదు, ఇష్టం ఉన్నట్టు చేస్తారు వాళ్ళు, ఇష్టం ఉన్నట్టు పడేస్తారు పైసలు. అంటే వాళ్ళు వర్షం అనుకోండి, ఆ డబ్బుల వర్షం చేస్తారు, ఆ లెవెల్లో వాళ్ళు పైసలు ఇస్తారు. సో అందుకని రెసల్మేనియా అక్కడ జరిగే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి బాస్. సో అందుకే నేను స్టార్టింగ్ చెప్పేసినాను, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఇప్పుడు ఇదే రెసల్మేనియా సౌదీ అరేబియా రెసల్మేనియాలో ఎందుకు జరిగే ఛాన్స్ ఉందంటే, ఇప్పుడు నేను మీ అందరికీ ఇప్పుడు ఈ వీడియో ఇక్కడి వరకు ఎవరెవరు చూసినారో ఇక్కడ నుంచి వాళ్ళ కోసం ఇంకొక సాలిడ్ రూమర్ అంటే చాలా క్లియర్లీ స్టోరీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జస్ట్ మీరు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న స్టోరీ లైన్ చెప్తాను. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే
ద రాక్ నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో కోడీ రోడ్స్తో ఫైట్ చేసి ఆ ఛాంపియన్షిప్ తీసుకుంటాడు. లేదా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్ వారికి ద రాక్ కోడీ రోడ్స్తో ఫైట్ చేసి ఆ ఛాంపియన్షిప్ తీసుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వారికి కోడీయే ఛాంపియన్ ఉంటాడా రెసల్ మేనియా సమ్మర్ స్లామ్ వారికి అంటే చూడండి, ఇప్పుడు ఛాంపియన్షిప్ కోడీ దగ్గర ఉన్నా లేకపోయినా వేరే సూపర్ స్టార్ దగ్గర ఉన్నా ద రాక్ మాత్రం ఛాంపియన్ అవుతాడని ఇలాంటి ఒక రూమర్ బి వస్తుంది బాస్, ఓపెన్లీ చెప్పాలంటే. సో ఇప్పుడు ఈ టైం ఫ్రేమ్లో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా అని చెప్పినా కదా, రాక్ కోడీ అని చెప్పినా కదా. సో ఈ టైం ఫ్రేమ్లో రోమన్ రేన్స్ ఏం చేస్తాడంటే మన సెత్ రాలిన్స్ ఫ్యూడ్ కంప్లీట్ చేసుకుంటాడు, సీఎం పంక్తో ఉన్న ఫ్యూడ్ కంప్లీట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఇయర్ వరకు రోమన్ రేన్స్ మరోసారి బ్లడ్ లైన్ ఫ్యాక్షన్ రీయునైట్ కావచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది అంటే ద రాక్ కోడీకి అంటే ఇప్పుడు రాక్ అండ్ కోడీ రోడ్స్ ఒక స్టోరీ ఉంది బాస్, ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళ మధ్యలో ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ అయితే ఉంది. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ ద రాక్ వచ్చి కోడీ రోడ్స్ రెసల్ మేనియాలో ఫైట్ చేసి గెలుస్తాడు, లేదా ఇప్పుడు సమ్మర్ స్లామ్ వారికి కావచ్చు నెక్స్ట్ ఇయర్. బట్ రాక్ మాత్రం ఛాంపియన్ అవుతాడని ఇలాంటి రూమర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వారికి ఏమవుతుంది అంటే రోమన్ రేన్స్ అండ్ ద రాక్ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా అయిపోతుంది, సమ్మర్ స్లామ్ అంతా అయిపోతుంది, రాక్ అండ్ రోమన్ రేన్స్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 2027 రెసల్ మేనియా సౌదీ అరేబియాలో జరుగుతాయి కదా. సో ఆ రెసల్ మేనియా వచ్చేంత వరకు రోమన్ రేన్స్ అండ్ ద రాక్ ఫ్యూడ్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయి ఉంటాయి ఆ టైంలో. అండ్ సౌదీ అరేబియా రెసల్ మేనియా ప్రీమియం లైవ్ ఈవెంట్లోనే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ జస్ట్ ఒకసారి ఆలోచించండి, నిజంగానే ఈ రూమర్ నిజమైతే ఇప్పుడు కావాలంటే డబ్ల్యూడబ్ల్యూ వితౌట్ టైటిల్ ఇలా మధ్యలో మ్యాచ్ బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎలాంటి మ్యాచ్ అంటే ఏదో టైటిల్ ఉంటేనే ఈ మ్యాచ్ జరుగుతుందని కాదు. ఇన్ ఫ్యూచర్లో టైటిల్ లేకపోతే మీరు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ముందే చెప్పినారు ఇలా మ్యాచ్ ఎలాంటిది అంటే ఏదో టైటిల్ ఉంటేనే జరుగుతుందని కాదు. ఇలా మ్యాచే చాలు, రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ పేరే చాలు. అంటే ఈ మ్యాచ్ వితౌట్ టైటిల్ బి రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో జరుగుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ టైటిల్ ఉన్నా లేకపోయినా ఆ లెవెల్ మ్యాచ్ ఇది. కానీ జస్ట్ ఒకసారి ఆలోచించాడు, ఒకవేళ ద రాక్ ఛాంపియన్షిప్ గెలిస్తే అండ్ సౌదీ అరేబియా రెసల్ మేనియా వచ్చేంత వరకు ఇలా ఫ్యూడ్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. అండ్ సౌదీ అరేబియా రెసల్ మేనియా 43లోనే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఆ మ్యాచ్లో రోమన్ రేన్స్ ద రాక్కి ఓడిపించి రిటైర్ చేస్తారు మొత్తంకి రెస్లింగ్ నుంచి. అండ్ రోమన్ రేన్స్ మళ్ళీ ఒకసారి అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిపోతాడు బాస్. అండ్ ఇప్పుడు ఈ స్టోరీకి మనం కొంచెం రివర్స్ బి చేయొచ్చు, కొంచెం ఉల్టా బి చేయొచ్చు. లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మన రెసల్ మేనియాలో జరుగుతుంది. ఓకే, మీ స్టోరీ కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. అంటే ఇందాక రాక్ అని చెప్పిండు మళ్ళీ రోమన్ అంటే కాదు, ఇది డబ్ల్యూడబ్ల్యూఈ ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. సో అందుకని మన దగ్గర రెండు స్టోరీస్ ఉన్నాయి. ఒకటేమైనా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినాం ద రాక్ గురించి. ఇప్పుడు ఇంకో స్టోరీ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో కోడీ రోడ్స్తో ఫైట్ చేసి కోడీ రోడ్స్కి ఓడిపించి రోమన్ రేన్స్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయిపోతాడు. దాని తర్వాత సమ్మర్ స్లామ్ వరకు రోమన్ రేన్స్ ఛాంపియన్ ఉంటాడు నెక్స్ట్ ఇయర్. అండ్ సమ్మర్ స్లామ్లో మేబీ ద రాక్ ఇంటరప్ట్ చేసి రోమన్ రేన్స్ ఛాంపియన్షిప్ ఓడిపోయి ఏదో ఒకటి సంథింగ్ చేసినా చేయొచ్చు. దాని తర్వాత ఇలా ఫ్యూడ్ ఇలా స్టోరీ కంటిన్యూ అవుతుంది. రాక్ అండ్ రోమన్ రేన్స్ వితౌట్ టైటిల్ వెళ్ళొచ్చు సౌదీ అరేబియా వరకు. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్షిప్ కోడీ రోడ్స్కి ఓడిపించి గెలిస్తే నిజంగానే అంటే ఈ రూమర్ మనకి ముందే వచ్చింది కాబట్టి మనం ఈ రూమర్కి లైట్ తీసుకోవద్దు. ఇలాంటి రూమర్ మనకి ఫస్ట్ వచ్చింది కదా, రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది రెసల్ మేనియాలో అని. సో ఇప్పుడు ఆ స్టోరీ లైన్ని మనం పట్టుకొని నడిస్తే రోమన్ రేన్స్ టైటిల్ గెలుస్తాడు. అండ్ దానిలో సౌదీ అరేబియా రెసల్ మేనియాలో మేబీ ఓడిపోవచ్చు, లేదా ద రాక్ అక్కడ రిటైర్మెంట్ చేసినా రిటైర్మెంట్ చేయొచ్చు. మన రోమన్ రేన్స్ స్టిల్ ఛాంపియన్ ఉంటాడు. ఇప్పుడు మీ మనసులో ఇంకో క్వశ్చన్ రావాలి ఇలాంటి డౌట్. సరే ఒకవేళ ఇప్పుడు రోమన్ కోడీతో ఫైట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఓకే, కానీ ఒకవేళ ద రాక్కి కోడీ రోడ్స్తో నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో ఫైట్ చేస్తే రోమన్ ఎవరితో ఫైట్ చేస్తాడు? సో రోమన్ దగ్గర సెత్ రాలిన్స్ ఉన్నాడు, రోమన్ రేన్స్ దగ్గర సీఎం పంక్ ఉన్నాడు. సో ఈ స్టోరీ నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా వారికి గుంచుతారాలు. అర్థమైందా మీకు? ఒకవేళ రోమన్ రేన్స్ కోడీ రోడ్స్తో ఫైట్ చేయకపోతే రోమన్ సెత్ రాలిన్స్ స్టోరీ ఫినిష్ చేసుకుంటాడు నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా వారికి, లేదా సీఎం పంక్తో స్టోరీ ఫినిష్ చేసుకుంటాడు. అండ్ ద రాక్ నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా వచ్చి ఫైట్ చేస్తే లేదా సమ్మర్ స్లామ్ వరకు వస్తే కోడీతో ఫైట్ చేసినా ఎవరితో ఫైట్ చేసినా ఛాంపియన్షిప్ గెలిస్తే ఇక దాని తర్వాత కాకపోయి రెసల్ మేనియా గురించి మాట్లాడుతున్నాం కదా, రెసల్ మేనియా 43 గురించి. సో అప్పుడు
రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుంది. సో బాస్ నేను మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇది మొత్తం ఒక సపరేట్ ఒక క్లియర్ వీడియో ఉండే అన్నమాట. అంటే ఇదే రూమర్ ఈ టాపిక్ గురించి మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను ఈ సపరేట్ వీడియోలో. సో బాస్ ఇప్పుడు మీరు చెప్పండి మీ ప్రిడిక్షన్ ఏంది. నేను 2 స్టోరీ లైన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా, లేదా రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా. అంటే నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చెప్పాలంటే ఏ రెసల్మేనియా అంటే నెక్స్ట్ ఇయర్ ఏ రెసల్మేనియా అంటున్నాను, సారీ. రెసల్మేనియాలో ఏ మ్యాచ్ జరిగినా సరే, రోమన్ రైన్స్ రాక్ అంటే ఎవరిది జరిగినా సరే, మనం దాని తర్వాత కాపోయే రెసల్మేనియాలో మాత్రం రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్. ఎందుకంటే ఆ రెసల్మేనియా సౌదీ అరేబియాలో ఉంటుందంట, రెసల్మేనియా 43. సో ఇప్పుడు స్టోరీ లైన్ మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రూమర్స్ పైన వచ్చిన స్టోరీ లైన్ మొత్తం. సో ఇప్పుడు మీ ప్రిడిక్షన్ మీకేమనిపిస్తుంది, మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ఉంటే మీరు కామెంట్స్ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.